బాధ లేదు. వారికి నమ్మకం ఉంది. हाँ तुम बोलो ना कहाँ से बोलो गाना देती है नको कौन क्या बोले फिर अच्छा ठीक ठीक फोन करा था मैंने उठा నా పేరు ఎం శ్రీనివాసులు, నిరుద్యోగ వికలాంగుల యువ సంఘం. ఇక్కడ మా సహచర దివ్యాంగ మిత్రులు నరేష్, పాండు, వెంకట్రాములు, నాగరాజ్, మహేష్, నాగరాజ్ మా మిత్ర బృందంతో ఈరోజు కలెక్టర్ గారిని 523 సర్వే నెంబర్లో ఆక్రమాల గురించి మరియు బోగస్ పట్టాల గురించి ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కలెక్టర్ గారు బిజీగా ఉండడం వల్ల వేరే కార్యక్రమంగా వెళ్ళినారు. వారు 3 గంటలకు వస్తారని మాకు సమాచారం ఉంది. మేడం గారికి 3 గంటలకు కలిసి వినతిపత్రం ఇస్తాము. విషయం ఏంటంటే 523 సర్వే నెంబర్లో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ దివ్యాంగులకు 75 మందికి 75 గజాల చొప్పున ఇండ్లు ఇవ్వడం, పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ దివ్యాంగులను పక్కకు నెట్టేసి చాలామంది బోగస్ పట్టాదారులు దివ్యాంగుల కాలనీలో ఆక్రమంగా ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. ఒక్కొక్కరు 3 ఇళ్ళు 4 ఇళ్ళు నిర్మించుకొని అక్కడ రెవెన్యూ అధికారి ఒకతను 5 ఇండ్లు ఆక్రమణ చేసుకొని 3 ఇండ్లు కట్టుకున్నాడు. ఇంకా 2 బేస్మెంట్లు తన ఆధీనంలో ఉంచుకొని అక్కడ దివ్యాంగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై గతంలో ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ మొన్న గౌరవ కలెక్టర్ గారికి ఇట్లా మేము కలుద్దామని ఇప్పుడు వచ్చాము. గతంలో ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాము, చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొన్న కూడా కొన్ని ఇండ్లు మాత్రం కూలగొట్టారు. ఇంకా కొన్ని ఇండ్లు ఆక్రమార్కులవి కూలగొట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నిన్న తహసీల్దార్ గారిని గన్సిరామ్ సార్ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి పై అధికారుల అనుమతితో చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ చాలామంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి విఆర్ఓ గారు ఇక్కడ 3 ఇండ్లు కబ్జా చేశాడు. 3 ఇండ్లు కబ్జా చేసి ఇంకా 2 ఇండ్లు ఆక్రమంగా బేస్మెంట్లు కూడా కబ్జా చేసి అక్కడ ఎవరిని రానియకుండా దివ్యాంగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. టీకే నాయక్ విఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నారు. ఇంకొకటి అదే కాలనీలో ఉంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎల్లయ్య అనే వ్యక్తి డిఎంహెచ్ఓలో పనిచేస్తున్నాడు. ఆయన దాదాపు ఒక 4 ఇళ్ళు దివ్యాంగులయ్యి ఆక్రమంగా గుంజుకొని తన కొడుకులకు బిడ్డలకు కట్టించారు. ఇక్కడ ఇలియాజ్ అనే వ్యక్తి ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాను ఆయన వేరే వాళ్ళకు అమ్ముకున్నాడు. ఆ వేరే వాళ్ళు 2 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బేస్మెంట్కి ఇట్లా కట్టుకున్నాడు. వేరే దివ్యాంగం ఉంది తీసుకొని. తను మన కలెక్టర్ గారిని ఇలా కలవడానికి వచ్చేసి ఇక్కడ కలెక్టర్ని కలిసినామని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ ఇట్లా కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి దాదాపు 70-80 వేల జీతం తీసుకుంటూ ఒక దివ్యాంగునికి అన్యాయం చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? వీరిపై వెంటనే కలెక్టర్ గారు మరియు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు మరియు లోకల్ ఎమ్మెల్యే గారు ఎన్ శ్రీనివాసరెడ్డి గారు వెంటనే సంబంధ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేయాలని మా యొక్క ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి శంకర్ నాయక్. ఈయన 4 ఇళ్ళు నిర్మించుకున్నాడు అక్కడ దివ్యాంగుల కాలనీలో. ఈయన పైన ఇట్లా ఈయన బోగస్ పట్టా తయారు చేసుకున్నాడు. బోగస్ పట్టా ఇట్లా ఇంట్లో కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పేసి దీంట్లో అటాచ్ చేయడం జరిగింది. ఈయన శంకర్, ఖానాపూర్ శంకర్. తను కూడా ఈయనకు ఆల్రెడీ ఊర్లో ఇల్లు ఉంది. వీళ్ళ భార్యకు ఈయనకు కానీ ఇప్పుడు ప్రస్తుతం డీలర్, రేషన్ డీలర్. ఈయనకు పెద్ద ఇల్లు ఉంది ఊర్లో ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఒక ఇల్లు మెయిన్ రోడ్కి ఆల్రెడీ ప్లాట్ ఉంది, లోపల 2 అంతస్తులు ఇల్లు కట్టిండు. కలెక్టర్ గారు మరియు
ఎమ్మెల్యే గారు వీళ్ళపై చర్యలు తీసుకొని అర్హులకు న్యాయం చేయాలని ఇది తను ఎల్ఐ సార్, ఈయన డిఎంహెచ్ఓలో జాబ్ చేస్తాడు. ఈయనకు దాదాపు 78,000 జీతం వస్తుంది. వీళ్ళందరి మీద చర్యలు తీసుకుని అర్హులైన వికలాంగులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేడం కలిసి వివరంగా చెప్పి వెళ్తాం.